ఉపాయం ఉన్నోళ్ళు ఊళ్ళో ఏలుతారంటారు. అవును, ఇప్పుడు ఇజ్రాయెల్ అదే పని చేసింది. బలం బలగం తర్వాతి సంగతి. కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. భారీగా బాంబులు సైనిక బలగం కాదు, శత్రువులు కొట్టాలంటే ఉపాయం కావాలి. అదే ఉపాయాన్ని ఆలోచించింది ఇజ్రాయెల్. ఇరాన్ను అడ్డంగా బుక్ చేసింది. ఇరాన్లోనే తిరుగుతూ వారినే బ్లాక్ చేశారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ ఎలా సాగింది? ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొస్సాద్ చేసిన భారీ సాహసం ఏంటి? ఒక యుద్ధం గెలవాలంటే వ్యూహం ఆలోచించాలి. సరైన టైంలో అమలు చేయాలి. శత్రువును ఏమార్చాలి. సీక్రెట్ ఆపరేషన్ చేపట్టాలి. శత్రువుతో తిరుగుతూనే బోల్తా కొట్టించాలి. సరిగ్గా ఇజ్రాయెల్ అదే పని చేసింది. ఇరాన్ను అడ్డంగా బుక్ చేసింది. కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇజ్రాయెల్ చేసిన ఆపరేషన్ మామూలుగా లేదు. ఒక హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తీసిపోకుండా యాక్ట్ చేశారు. ఇరాన్ పై ఇప్పట్లో దాడి ఉండదు అన్న భ్రమలు కల్పించడానికి ఈ మధ్య చాలా కథలల్లారు. సోషల్ మీడియాలో వదిలారు. ఇక ఇజ్రాయెల్ రిలాక్స్ అయిందని ఇరాన్ సుప్రీం లీడర్ను కంప్లీట్ గా నమ్మించారు. అలర్ట్ లెవెల్ తగ్గించారు. మొత్తంగా ఇరాన్ను ఫూల్ చేసేసింది ఇజ్రాయెల్. కానీ ఉరిమినట్లుగా ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎలా అంటే ఇరాన్ కోలుకోలేనంతగా, తిరిగి దాడి చేయలేనంతగా, ఫైటర్ జెట్స్ ను అడ్డుకోలేనంతగా నిస్సహాయ స్థితిలో ఇరాన్ను అస్త్ర సన్యాసం చేయించిందే ఇజ్రాయెల్. ఇరాన్ దగ్గర అస్త్రాలున్నా పనిచేయవు. ప్రత్యర్థి అస్త్రాలను అడ్డుకోలేదు. అలా తయారైంది సిట్యువేషన్. ఇదంతా ఇజ్రాయెల్ మాస్టర్ స్ట్రాటజీతోనే సాధ్యమైంది. అసలు ఇరాన్ పై దాడి చేసే కంటే ముందు ఇజ్రాయెల్ మిస్లీడింగ్ స్ట్రాటజీని అమలు చేసింది. నెతన్యాహు ఫేక్ వెకేషన్ నుంచి మొసాద్ డ్రోన్ ట్రాప్స్ వరకు ఇరాన్ ను కన్ఫ్యూజ్ చేసి సర్ప్రైజ్ అటాక్ తో బోల్తా కొట్టించారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ ఒక సూపర్ స్ట్రాటజిక్ మిలిటరీ మాస్టర్ ప్లాన్ లో భాగం. ఇరాన్ ను బోల్తా కొట్టించడానికి ఇజ్రాయెల్ ఉపయోగించిన మిస్లీడింగ్ టాక్టిక్స్ ఎలా పనిచేశాయో పాయింట్ టు పాయింట్ ఇప్పుడు చూద్దాం. పాయింట్ నంబర్ 1, నెతన్యాహు ఫేక్ వెకేషన్ డ్రామా. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జూన్ 12న ఒక బీచ్ వెకేషన్ టూర్ ప్లాన్ అనౌన్స్ చేశారు. అది కాస్త నెతన్యాహు ఫుల్ రిలాక్స్ మోడ్ లో ఉన్నారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇరాన్ ఇంటెలిజెన్స్ కూడా ఈ కట్టుకథను నమ్మింది. కానీ ఇది ఒక పెద్ద డ్రామా. నెతన్యాహు ఎక్కడికి వెళ్లలేదు. జెరూసలేంలోని సీక్రెట్ వార్ రూమ్ లో ఉండి ఆపరేషన్ రైజింగ్ లయన్ ను లీడ్ చేశారు. నెతన్యాహు ఆడిన ఈ ఫేక్ వెకేషన్ డ్రామా ఇరాన్ ను స్లీప్ మోడ్ లో ఉంచడంలో సక్సెస్ అయింది. పాయింట్ నంబర్ 2, డమ్మీ డిప్లొమాటిక్ టాక్స్. ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఒక ఫేక్ మీటింగ్ అనౌన్స్ చేసింది. ఎజెండా ఏంటంటే గాజాలోని బందీల విడుదల గురించి అమెరికాతో డిస్కస్ చేయటం అని చెప్పింది. కానీ ఈ మీటింగ్ ఒక కవరప్. రియల్ మ్యాటర్ ఏంటంటే ఆపరేషన్ రైజింగ్ లయన్ కు అప్రూవల్ ఇవ్వటం. మంత్రులు సీక్రెట్ గార్డియన్ అగ్రిమెంట్ పై సైన్ చేసి ఈ ప్లాన్ లీక్ కాకుండా లాక్ చేశారు. అమెరికాకు కూడా ఫుల్ డీటెయిల్స్ తెలియవు. ఈ డిప్లొమాటిక్ డ్రామా ఇరాన్ ను డైవర్ట్ చేసి వారి డిఫెన్స్ అలర్ట్ ను స్లీప్ మోడ్ లో పెట్టడంలో ఉపయోగపడింది. పాయింట్ నంబర్ 3, మొసాద్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ గేమ్. ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ ఈ ఆపరేషన్ లో గేమ్ చేంజర్. గత కొన్నేళ్లుగా మొసాద్ ఇరాన్ లోపల సీక్రెట్ డ్రోన్ బేస్లు సెటప్ చేసింది. ఈ హైటెక్ డ్రోన్లను సామాన్య జనం వాహనాల్లో దాచి ఉంచి ఇరాన్ రాడార్ సిస్టమ్స్ ను బైపాస్ చేశారు. జూన్ 13 అర్ధరాత్రి ఈ డ్రోన్లు యాక్టివేట్ అయ్యాయి. ఇరాన్ S-300, బవర్ 373 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను టార్గెట్ చేసి బ్లాస్ట్ చేశాయి. ఈ స్టెల్త్ మూవ్ ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ కు ఫ్రీ ఎయిర్ స్పేస్ ఓపెన్ చేసింది. ఇరాన్ ను కంప్లీట్ గా షాక్ లోకి నెట్టింది. పాయింట్ నెంబర్ 4, యుఎస్ ఇరాన్ అణు చర్చలతో డైవర్ట్. ఇజ్రాయెల్ ఒక అడుగు ముందుకేసి యుఎస్ ఇరాన్ న్యూక్లియర్ టాక్స్ గురించి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసింది. ఇరాన్ అమెరికా మధ్య అణు ఒప్పందం కోసం ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయని నెతన్యాహు ఆఫీస్ అనౌన్స్ చేసింది. ఓ వైపు చర్చలంటూ ఇంకో వైపు ఇరాన్ ను డేవియేట్ చేసింది.
పాయింట్ నెంబర్ 5, ఇరాన్ మిలిటరీ లీడర్ ట్రాప్. ఇజ్రాయెల్ ఒక మాస్టర్ స్ట్రోక్ ప్లే చేసింది. ఇరాన్ ఎయిర్ ఫోర్స్ టాప్ కమాండర్స్ ను ఒక ఫేక్ మీటింగ్ కు రప్పించింది. ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఆఫీషియల్ ప్రకారం ఇరాన్ మిలిటరీ లీడర్స్ సమాచారం కలెక్ట్ చేసి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఈ ట్రాప్ లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హోసెన్ సలామీ, మిలిటరీ కమాండర్ మొహమ్మద్ బాఘేరీ, 2 న్యూక్లియర్ సైంటిస్టులు ట్రాప్ లో ఇరుక్కున్నారు. ఈ మీటింగ్ కు వీరు రాగానే టార్గెట్ చేసి హతమార్చింది. పాయింట్ నెంబర్ 6, ట్రంప్ తో దౌత్య వివాదం డ్రామా. ఇక్కడ ఇజ్రాయెల్ మరో లెవెల్ గేమ్ ఆడింది. నెతన్యాహు, యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య ఒక డమ్మీ వివాదాన్ని సృష్టించింది. ఇరాన్ పై దాడుల గురించి ట్రంప్ తో విభేదాలున్నాయని నెతన్యాహు ఆఫీస్ పెద్ద సీన్ క్రియేట్ చేసింది. ట్రంప్ డిప్లొమాటిక్ డీల్ కోసం ఒత్తిడి చేస్తున్నాడని, ఇజ్రాయెల్ అటాక్ కు అప్రూవల్ ఇవ్వటం లేదని ప్రచారం జరిగేలా చేశారు. ఈ వ్యవహారం కాస్త ఇజ్రాయెల్ ను అమెరికా కంట్రోల్ చేస్తోందని ఇరాన్ ఫీల్ అయ్యేలా చేసి వారి అలర్ట్ లెవెల్స్ ను తగ్గించింది. స్ట్రైక్స్ ఇప్పట్లో జరగవు అన్న ఫీల్ వచ్చేలా చేసింది. పాయింట్ నెంబర్ 7, సంక్షోభంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం డ్రామా. ఇది ఇరాన్ ను రిలాక్స్ చేయడంలో కీ రోల్ పోషించింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం కూలిపోతుందని రూమర్స్ స్ప్రెడ్ చేయించారు. ఇవి ఇజ్రాయెల్ అంతర్గత సమస్యల్లో ఉందని, అటాక్ చేసే స్థితిలో లేదని ఇరాన్ నమ్మేలా చేసింది. ఈ డొమెస్టిక్ డ్రామా ఇరాన్ ఇంటెలిజెన్స్ ను సైడ్ ట్రాక్ పట్టించడంలో సక్సెస్ అయింది. ఒకవైపు ఇజ్రాయెల్లో వరుసగా ఇన్ని పరిణామాలు జరుగుతున్నా ఇరాన్ ఏమాత్రం గ్రహించలేకపోయింది. ఇజ్రాయెల్ గతంలో ఇలాంటి టాక్టిక్స్ ప్లే చేసింది. అయినా సరే ఇరాన్ మళ్లీ ఎలా నమ్మిందో వారికే తెలియాలి. ఈ మిస్లీడింగ్ టాక్టిక్స్ తో ఇజ్రాయెల్ పై చేయి సాధించింది. ఇరాన్ చేతులెత్తేసింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ డౌన్ అయ్యే వరకు వారికి అటాక్ గురించి క్లూ లేదంటే అర్థం చేసుకోవచ్చు. పశ్చిమాసియాలో శత్రు దేశాలను దెబ్బతీయడంలో ఇజ్రాయిల్ మరోసారి తన స్పెషాలిటీని, వ్యూహాల్లో టాప్ పొజిషన్ ఉందని చాటుకుంది. ఎందుకంటే ఇరాన్ను ఒక్క రోజులోనే 10 నిమిషాల ఆపరేషన్తో షేక్ చేసింది. మిస్లీడ్ చేసి పక్కాగా బుక్ చేసింది. అసలు ఇరాన్లోనే వారికి తెలియకుండా తిష్టవేసి డ్రోన్లు యాక్టివేట్ చేసి టార్గెట్లు యాక్సెస్ చేసింది. ఇజ్రాయిలీ గూఢాచార సంస్థ మొస్సాద్ రిలీజ్ చేసిన వీడియోలో ఏముంది? ఒక్కసారి ఈ వీడియోస్ చూడండి. ఇవి మొసాద్ రిలీజ్ చేసిన వీడియోలు. తమ ఆపరేషన్స్ గురించి చాలా అరుదుగా ఇలాంటి వీడియోలను రిలీజ్ చేస్తుంది మొసాద్. ఇరాన్ కు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-300 ను ఎలా పేల్చేస్తున్నారు? శత్రువు మిసైల్స్ ను అడ్డుకునే ఎయిర్ డిఫెన్స్ సిస్టమే డ్యామేజ్ అయితే ఇక చేసేదేముంటుంది? అందుకే ఇజ్రాయెల్ డ్రోన్లు, ఫైటర్ జెట్లను ఇరాన్ అడ్డుకోలేకపోయింది. ఫ్రీ హ్యాండ్ లభించినట్లయింది. ఇవి మరిన్ని వీడియోలు. మొసాద్ కోవర్ట్ ఆపరేషన్, ఇరాన్ బేస్లను స్టడీ చేయటం, పేల్చేయటం. ఇది జూన్ 13న జరిగింది. చూసారుగా, ఇరాన్ పై లేటెస్ట్ గా చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ కోసం చాలా రోజుల నుంచే ఇజ్రాయెల్ గేమ్ ప్లాన్ రెడీ చేసింది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, సైనిక బలాన్ని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ స్ట్రాటజీతో ముందుకెళ్లింది. ఆవేశం కాదు, ఆలోచనకు పదును పెట్టింది. బలం బలగం కాదు, ఇంటెలిజెన్స్ ను నమ్ముకుంది. ఇందుకోసం అవసరమైన ఆయుధ వ్యవస్థలు, పరికరాలు, కమాండోలను రహస్య మార్గాల్లో ఇరాన్లోకి తరలించడంలో ఇజ్రాయెల్ గూఢచార విభాగం మొసాద్ కీ రోల్ పోషించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు అత్యంత సమీపంలోనే వారికి తెలియకుండానే డ్రోన్ బేస్ ను ఏర్పాటు చేసుకుందంటే ఇజ్రాయెల్ తెలివికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే వెపన్స్ ను అక్కడికే చేర్చింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ మొదలు కాగానే ఇక్కడి నుంచి డ్రోన్లను రిమోట్ తోనే ప్రయోగించి ఇరాన్ మిసైల్ బేస్లను డ్యామేజ్ చేసింది.
చేసింది. ఈ మధ్య ఇరాన్లోని ఎయిర్ బేస్ దగ్గర ఇజ్రాయెల్ కమాండోలు దాడులు చేశారు. ఆ తరువాత ఫైటర్ జెట్స్, మిసైల్స్ తో ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలు, సైనిక స్థావరాలు, మిలిటరీ బేస్లపై విరుచుకుపడింది. మొత్తం 5 దశల్లో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైనిక వర్గాలు చెప్తున్నాయి. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలైన S-300, బవర్ 373 ఎయిర్ డిఫెన్సెస్ సిస్టమ్స్ ధ్వంసం కావడంతో ఆ దేశ అణు శుద్ధి కేంద్రాలపై నిరాటంకంగా ఇజ్రాయెల్ జెట్లు దాడులు చేయగలిగాయి. ఇరాన్ న్యూక్లియర్ సిస్టమ్ అంతా భూగర్భంలోనే మెయింటైన్ చేస్తోంది. శాంతియుత అవసరాలకే వాడుకుంటామని ఇరాన్ అంటుంటే అణుబాంబు తయారీ కోసమే ఇరాన్ వాటిని అభివృద్ధి చేసుకుందని ఇజ్రాయెల్, అమెరికా వాదిస్తోంది. సో అక్కడ కూడా బాంబులు వేసింది ఇజ్రాయెల్. అయితే ఇరాన్ అణు కేంద్రాలు ఈ అటాక్స్ లో దెబ్బతినటం లేదంటున్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ లో భాగంగా ఇరాన్ పై దాడికి ఇజ్రాయెల్ నుంచి భారీ ఎత్తున ఫైటర్ జెట్స్ వెళ్లాయి. 200 యుద్ధ విమానాలు 100 లక్ష్యాలపై దాడులు చేశాయి. 330 బాంబులు, మిసైల్స్ వాడింది ఇజ్రాయెల్. గతేడాది ఏప్రిల్, అక్టోబర్లలో ఇరాన్ పై దాడులకు ముందు కూడా ఇజ్రాయెల్ గూఢచారి విభాగం మొసాద్ కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించింది. 2018లో ఇరాన్ అణు రహస్యాలను ఈ నిఘా సంస్థ సీక్రెట్ గా సేకరించింది. దీంతోనే టెహ్రాన్ అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ప్రపంచానికి చూపించింది. 2022లో నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్లో ఇరాన్ కు చెందిన 100 డ్రోన్లను ధ్వంసం చేసింది. 2023లో కూడా మొసాద్ తమ దేశంలో ఇలాంటి ఆపరేషన్ నిర్వహించినట్లు ఇరాన్ ఆరోపించింది. 2020లో ఇరాన్ అణు శాస్త్రవేత్తను మొసాద్ టీం హతమార్చిందంటున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నివాస సమీపంలోనూ ఎయిర్ స్ట్రైక్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు వైరల్ గా మారాయి. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మెహ్మద్ బాఘేరీ హతమవటంతో ఇరాన్ మిలిటరీ చీఫ్ గా అమీర్ హతామీని నియమించినట్లు ఖమేనీ చెప్పారు. 2013 నుంచి 2023 వరకు హతామీ ఇరాన్ రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ను మరోసారి హెచ్చరించారు. తమతో అణు ఒప్పందం చేసుకోకపోతే ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రమవుతాయన్నారు. పరిస్థితి చేయి దాటక ముందే దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇజ్రాయెల్ దాడుల గురించి తమకు ముందే తెలుసన్నారు ట్రంప్. అయితే ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని అమెరికా వివరణ ఇచ్చుకుంది. ఇరాన్ ఏదైనా ప్రతీకార దాడులకు పాల్పడితే దాన్ని ఎదుర్కొనేందుకు తమ సైన్యంలోని సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉందని, అమెరికా తనను తాను కాపాడుకోవటంతో పాటు ఇజ్రాయెల్ ను కూడా రక్షించేందుకు రెడీ అన్నారు ట్రంప్. సో ఇజ్రాయెల్ చేపట్టిన తాజా ఆపరేషన్ మిస్లీడింగ్ టాక్టిక్స్ వల్ల ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ 2-3 ఏళ్లు వెనక్కు వెళ్లినట్లయింది. ఇరాన్ తిరిగి 100 డ్రోన్లు, మిసైళ్లు లాంచ్ చేసిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ సిస్టమ్స్ 99% వాటిని న్యూట్రలైజ్ చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్రంగా వార్నింగ్స్ ఇచ్చినా రెస్పాన్స్ పెద్దగా లేకుండా పోయింది. అది ఇజ్రాయెల్ దెబ్బ.